సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి ఈ సీరియల్ 4వ భాగంలో ఏం జరుగుతుందో కథలోకి వెళ్ళి చూసేద్దామా? ఇంతలో వైష్ణవి తోటలోంచి ఒక పువ్వు కోసుకు వచ్చి, అమ్మా, ఈ పువ్వు చూడు ఎంత అందంగా ఉందో అంటూ వచ్చింది. వైష్ణవి తీసుకువచ్చిన ఆ పువ్వు నిజంగానే పువ్వులలో అరుదైనది. ఆ అందానికి ముగ్ధురాలయ్యే సత్యవతమ్మ గారు ఆ మొక్కని నర్సరీ నుంచి తెచ్చి తమ గార్డెన్లో వేశారు. ఆ అరుదైన పువ్వుని గుర్తించటంలోనే ఉంది వైష్ణవి ప్రత్యేకత అనుకున్నారావిడ. అవును కదూ, చాలా బాగుంది అంటూ పువ్వుని సుతారంగా ముద్దు పెట్టుకుంది మధుర. మరి ఇక మనం ఇంటికి వెళ్దామా అంది మధుర కూతురితో. అమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగుందమ్మా, ఇంకాసేపు ఉందామా? తమ ఇంట్లో తమని ఆప్యాయంగా చూసేవాళ్ళు లేకపోవటమే కాకుండా చీటికి మాటికి తప్పులెంచుతూ తల్లిని తనని కేకలేయటం, చులకన చేసి మాట్లాడడం, ఏ కారణం లేకుండానే ఏ తప్పు చేయకుండానే తండ్రి, నాయనమ్మ, మేనత్త తన మీద చేయి చేసుకోవడం, ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం, ఇవన్నీ ఆ చిన్నారికి ఊపిరి సలపనట్టుగా చేసేస్తూ ఉంటాయి. ఇంట్లో తను, తల్లి తప్ప మిగతా వాళ్ళందరూ పగలబడి నవ్వుకోవటం వైష్ణవి గమనించింది చాలాసార్లు. తను కూడా నవ్వితే నోర్ముయ్ అని గయ్యమంటాడు తండ్రి. నాయనమ్మ, మేనత్త అయితే గుడ్లు ఉరిమి చూస్తారు. ఎందుకో అర్థం కాకపోయినా ఈ ఇంట్లో అమ్మ పరిస్థితి, తన పరిస్థితి ఇంతే అన్న నిర్హేతుకమైన నిర్ణయానికి వచ్చేసింది ఆ చిన్నారి. ఆ నిర్ణయానికి వచ్చే ముందు చాలాసార్లు తల్లిని అడిగింది కూడాను. రాక్షసానందానికి న్యాయమైన కారణం ఎక్కడ దొరుకుతుంది? మధుర ఒక్కోసారి ఏం జవాబు చెప్పలేక కళ్ళనీళ్ళు పెట్టుకునేది. వైష్ణవి ఒక్కోసారి ఆ ఇంట్లో జరిగే అన్యాయానికి తట్టుకోలేక తల్లడిల్లిపోయేది. ఒకరోజు గమనించింది, అమ్మ చేసిన కూర, పప్పు, పచ్చడి అన్నీ 2 సార్లు వేసుకుని తినేశారు. తనకి అమ్మకి కూడా ఏం మిగల్చలేదు. గిన్నెలు ఊడ్చి వచ్చింది కాస్త అమ్మ తనకి వేసింది. అమ్మ పచ్చడి తెచ్చి వేసుకుంది. అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టుకోబోతుంటే భద్రకాళిలా వచ్చింది నాయనమ్మ. అమ్మ ఎదురుగా ఉన్న కంచాన్ని విసురుగా తోసేస్తూ, ఇంట్లో ఉన్న కూరలన్నీ వండుకుని మెక్కేయటం కాదు, రేపటికి ఇంట్లో కూరలున్నాయో లేదో చూసుకోవద్దు అంటూ హుంకరించింది. ఫ్రిడ్జ్లో దొండకాయలు ఉన్నాయండి, అమ్మ బెదిరిపోయిన లేడీలా జవాబు చెప్పింది. బెండకాయలు తెమ్మంటే దొండకాయలు తెచ్చి పడేసావా ఇంట్లో, మాకు ఇష్టం లేదని తెలిసి. ఈ మాటలు వింటున్న వైష్ణవి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యింది. సాయంత్రం కూరల బండివాడు గుమ్మం దగ్గరికి వస్తే దొండకాయలు లేతగా ఉన్నాయని చెప్పి నాయనమ్మ ఏరి వేసి కొనటం తన కళ్ళతో తను చూసింది. మరి అమ్మ తెచ్చింది అంటుందేమిటి? దొండకాయలు తనే కొన్న సంగతి పొరపాటున నాయనమ్మ మర్చిపోయిందా? నాయనమ్మ మర్చిపోవటం వల్ల అమ్మ అనవసరంగా తిట్లు తింటోంది కదా, అయితే చెప్పేద్దాం, గుర్తు చేద్దాం, సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకుంది. అందుకే నాయనమ్మ దొండకాయలు కొనటం తను చూసిన సంగతి చెప్పింది. ఏమిటే నువ్వు చూసింది చెప్పిందిను? మేనత్త వచ్చి వైష్ణవిని రాక్షసంగా ఓ ముట్టికాయ ముట్టింది. పరిస్థితిని అక్కడ ఆపకపోతే కష్టమని భావించిన మధుర వైష్ణవినే కోప్పడింది. నువ్వు ఊరుకో అని, లేకపోతే నేను చూశాను అని వైష్ణవి వాదిస్తుందేమోనని మధురకి భయం వేసింది. టీవీ చూస్తున్న రమేష్ ఒక క్షణం తల తిప్పి, షటప్, నోరు మూసుకుని భోంచేయి అని చీత్కారం చేశాడు. వైష్ణవికి కోపంతో కంచం విసిరేసి విలయతాండవం చేయాలనిపించింది. కానీ తండ్రి బెల్ట్ తీసి కొడతాడేమోనన్న భయం ఆమెను మూగదాన్ని చేసింది. వెళ్ళి రేపటికి కూరలు పట్టుకురా, నువ్విక్కడ తిండి మెక్కుతూ కూర్చుంటే అక్కడ కూరల షాపు కట్టేస్తారు. నాయనమ్మ మళ్ళీ తల్లి మీద హుంకరించింది. అదేమిటి, కడుపు నిండా భోంచేసి టీవీ ముందు కూర్చున్న నాన్న వెళ్ళి తేవచ్చు కదా, అమ్మ భోజనం దగ్గర నుంచి లేచి ఎందుకు వెళ్ళాలి? లేకపోతే అత్తయ్య వెళ్ళి తీసుకురావచ్చు కదా. కానీ ఆ మాట పైకి చెబితే తన జడ పట్టుకుని గుంజేస్తూ కొట్టేస్తారు. అంత బాధలోనూ ఆ చిన్నారి మనసులో ఓ సుందర దృశ్యం మెదిలింది. అమ్మ చేసిన వంటని వాళ్ళు మెచ్చుకుంటున్నట్టు. అప్పుడు అమ్మ మొహంలో ఆనందం. ఎంత బాగుంది చూడటానికి. మిగతా అందరూ కూడా చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇల్లు చందమామలో చెప్పిన స్వర్గంలా ఉంది.
అలా అమ్మని వాళ్ళు ఎందుకు మెచ్చుకోకూడదు? అమ్మ అన్నీ మంచి పనులే చేస్తుంది కదా, మరి చెడ్డదానివని ఎందుకంటారు? తల్లి చేస్తున్న భోజనం వదిలేసి లేచి చెయ్యి కడుక్కుని కూరల బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది. అమ్మకి తోడు వెళ్ళాలనిపించిన భయంతో నోరు మెదపలేదు వైష్ణవి. ఆ రోజు ఆ చిన్నారిలో బాధ తారాస్థాయిని అందుకుంది. ఆ రోజు ఆ చిన్నారి హృదయం అశాంతితో రగిలిపోయింది. ఆ బాధకి ఉపశమనం దొరికే మార్గం కనిపించటం లేదు. చదువుకుందామని పుస్తకాలు తీసింది. అప్రయత్నంగానే ఆమెకి తప్పు ఉప్పుల పట్టిక తయారు చేయాలనిపించింది. ఓ చందమామ కథలో ఇలా తప్పుప్పుల పట్టిక తయారు చేసుకోవటం గురించి చదివింది. ఉదయం నుంచి తల్లి చేసిన పనులన్నిటినీ ఆమె తయారు చేసిన తప్పుల పట్టికలో చేర్చటం ప్రారంభిస్తే అన్ని పనులు ఉప్పు అన్నవైపే వచ్చాయి. ఆమె కళ్ళు ఒక క్షణం ఆనందంతో మెరిశాయి, కానీ మరుక్షణం నీరసంగా అనిపించింది. ఏం లాభం, అన్నీ ఉప్పులే చేస్తున్న రోజు అమ్మకి ఏదో ఒక రకం శిక్ష తప్పదు. నాయనమ్మ చీవాట్లో, నాన్న అమ్మ మొహం మీదకి ఏదైనా విసిరేయటమో జరగక తప్పదు. చందమామ కథలో అయితే అలా కాదు. తప్పుల పట్టిక తయారు చేసి తప్పులు ఎక్కువ చేసిన వాళ్ళకే శిక్ష. కానీ తన ఇంట్లో అలా కాదు అన్న విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి ఆమె ఎన్నో తప్పుల పట్టికల్ని తయారు చేసింది. అవి ఆమె నోట్బుక్లో ఉంటాయి. ఆ ఇల్లు అమ్మకి తనకి అగ్నిగుండం లాంటిదని ఆ చిన్నారికి అర్థం అయిపోయింది. ఇక్కడ రాఘవరావు తాతయ్య గారి ఇంటికి వస్తే అన్నీ మమతానురాగాల అమృతధారలే, చుట్టూ అన్నీ చిరునవ్వులే. ఇక్కడంతా మంచే, చెడు అన్నదే లేనట్టుగా ఉంది. అందుకే ఆ చిన్నారికి ఇక్కడి నుంచి కదిలి ఇంటికి వెళ్ళాలని లేదు. తమ ఇంట్లో కూడా అమ్మలోని మంచిని గుర్తించి అందరూ చిరునవ్వులు చిందిస్తే ఎంత బాగుండును. తల్లి వెంటనే సమాధానం చెప్పకపోవటంతో మళ్ళీ అడిగింది. అమ్మ, తాతయ్య గారింట్లో ఇంకొంచెం సేపు ఉందాం, ఇక్కడ ఉంటే చాలా బాగుంది నాకు అని. కూతురి మాటలు మధురకి ఆనందాన్నే కలిగించాయి. మనస్సులో అనుకుంది, కొన్నాళ్ల తర్వాత నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావమ్మా. నీకు ఇక్కడే హాయిగా ఉందంటే నా మనస్సు మీద పన్నీటి జల్లు కురిసినట్టుగా ఉంది తల్లి. బహుశా ఆ భగవంతుడు కూడా నీ మీద దయతలిచి నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడేమో. నేనే ఉంటే నాతో పాటు తిట్లు చిత్కారాలు భరిస్తూ ఆ ఇంట్లోనే బతకవలసి వచ్చేది. నువ్వు కాస్త వయస్సు రాగానే ఏ అనామకుడికో కట్టబెట్టేస్తారు. నీ అదృష్టం బాగుంది తల్లి అనుకుంది. కానీ మరుక్షణంలో మళ్ళీ ఆమెకు హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంది మరో ఆలోచన. తను పక్కన ఉంటేనే ఇంత ఆనందంగా ఉంటుందా ఈ ఇంట్లో? అమ్మ లేదన్న బాధ కొన్నాళ్ళు ఉంటుంది. అన్ని బాధలకి కాలమే అద్భుతమైన మందు. తర్వాత జీవితం అంతా అమ్మ లేదన్న బాధ సన్నగా ఉండనే ఉంటుంది. కానీ అది ఆమెలో ఉత్సాహానికి అంతగా అవరోధం కాదు. వైష్ణవి తన జీవితంలో స్థిరపడే వరకు వీళ్ళ ఇంట్లోనే ఉండాలని ఆశపడటం లేదు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు ఈ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గరికి చేరక తప్పదు. మధుర మనసులోని ఆ భావాన్ని గ్రహించే ఆ పెద్దవాళ్ళు ఇద్దరు అన్నారు. అప్పుడు పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి వైష్ణవిని సురక్షితమైన చోటుకే చేరుస్తానులే. నీ కూతురికి మంచి భర్త దొరికే వరకు మేము మా బాధ్యత అయింది అనుకో. నువ్వు నిశ్చింతగా ఉండు అని ఎక్కడికో ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన మధురని ఈ లోకంలోకి తీసుకువస్తూ అన్నారు సత్యవతమ్మ గారు. పోనీ ఇంకొంచెం సేపు ఉండు, చీకటి పట్టడానికి ఇంకా టైం ఉందిగా అని. చీకటిలోకే వెళ్ళిపోయే నాకు చీకటంటే భయమంటే ఎలాగా? విరక్తిగా నవ్వింది మధుర. సరేలే, నువ్వు వెళ్ళి కాసేపు ఆడుకో అని కూతుర్ని ఉద్దేశించి అంది వైష్ణవి. ఆ పరిసరాల నుంచి దూరంగా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక సత్యవతమ్మగారు అన్నారు, మరణం అంటే చీకటిలోకి ప్రయాణం కాదు, వెలుగులోకి, ఆ భగవంతుడి దగ్గరికి ప్రయాణం. అందరూ చేయవలసిన ప్రయాణమేది, కాస్త ముందు వెనకలు తేడా అంతే. మధుర భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా నిమిరారు ఆవిడ. ఎందుకో ఆ మాటలు మధురకి స్వాంతని కలిగించాయి. వైష్ణవిని చూసుకునేందుకు మీరు ఉండగా నాకే చింత లేదు పిన్నిగారు అంది. ఓ అరగంట తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్ళింది మధుర వైష్ణవితో కలిసి. దృశ్యం మారుతోంది. ఒక 10 రోజులు యథాలాపంగా గడిచిపోయాయి. మధుర మరణం దగ్గర పడుతోందని తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు ప్రవర్తన యథాప్రకారంగానే ఉంది. మధుర ఆరోగ్యం మరీ క్షీణించిపోయింది.
కూర్చున్న చోట నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. వైష్ణవి తల్లికి సపర్యలు చేస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకున్న వేద విషయాన్ని మధుర అన్నావదనులకి తెలిపి ఒకసారి వచ్చి చూసి వెళ్ళమంది. ఈ బాధ్యతల రొంపి అంతా తమ మీద పడుతుందేమోనన్న భయంతోనే వచ్చారు వాళ్ళిద్దరూ. వాళ్ళు భయపడ్డట్టుగానే మధుర అత్తగారు, నీ రోగిష్టి చెల్లెల్ని తీసుకువెళ్ళి ఏం చేసుకోవయ్యా అంటూ విరుచుకుపడింది. పెళ్ళయిన తర్వాత ఆడదాని చావైనా బ్రతికైనా కట్టుకున్నవాడి బాధ్యతే, ఏం చేయాలో మీరే చూసుకోండి అన్నగా సహాయం ఓ సహాయంగా ఓ చెయ్యి వేయమంటే వేస్తాను కానీ మొత్తం బాధ్యత తీసుకోవటం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేసి అన్నావదినలిద్దరూ వెళ్ళిపోయారు. మధురని హాస్పిటల్లో చేర్చే పనిలో కూడా వేదకి సహాయంగా వచ్చాడు రమేష్. ఆ తర్వాత ఇక అతను మొహం చాటేస్తాడని వేదకి తెలుసు. ఈ బాధ్యతలన్నీ నీకెందుకు, నువ్వు కలగజేసుకోకపోతే ఆ మొగుడే చచ్చినట్టు అన్ని విషయాలు చూసుకుంటాడుగా అని వేద భర్త ఆమెతో తగవు పెట్టుకోపోతే వేద కన్నీళ్లతో రెండు చేతులు జోడించి అంది భర్తతో, దయచేసి ఇప్పుడు నేను చేసే పనులకి అభ్యంతరం చెప్పకండి. చివరి క్షణాల్లో మధురకి ఆమె వైపు ఆప్యాయంగా చూసేవాళ్ళు కావాలి. ఇందులో మనం నష్టపోయేదేం లేదు. కొద్దిగా మానవత్వం చూపిస్తే తప్పేం లేదు. హాస్పిటల్ ఫీజులు అవి భర్తే కట్టుకునేలా ఏర్పాటు చేస్తాను. కట్టకపోతే నలుగురిలోనూ యాగి చేసి అల్లరి చేసి డబ్బులు కక్కిస్తాను. ఇక వైష్ణవి బాధ్యత అంటారా, అందుకు ఏర్పాట్లన్నీ మధుర చేసుకుందని మీకు తెలుసుగా. వైష్ణవి ఇప్పుడు రాఘవరావు గారి ఇంట్లోనే ఉంది. ఇక ఆ పిల్ల బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటారు. వేద ఆ విధంగా చెప్పాక ఆమె భర్త ఇక ఆమెకి అడ్డు చెప్పలేదు. ఏదైనా అవసరం వస్తే నన్ను పిలు అన్నాడు. పైగా రాఘవరావు గారు సత్యవతమ్మ గారు హాస్పిటల్కి వచ్చి మధురని చూసి వెళ్ళారు. వైష్ణవి తల్లిని చూసి బెంబేలెత్తిపోతోంది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. నేను ఎప్పుడూ నీ దగ్గర ఉండనుగా వెళ్ళిపోతానుగా అని తల్లి తనతో అప్పుడప్పుడు అన్న మాటలకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది. అమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళకే, నేను చిన్నపిల్లని కదా, నాకు భయం వేస్తుంది. నేను నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నువ్వు కనిపించకపోతే నాకు దిగులేస్తుంది అంది. నువ్వింక మన ఇంటికి రానక్కర్లేదు. అమ్మమ్మ తాతయ్య గారి ఇంట్లోనే ఉండిపోతావు. ఆ ఇంట్లో ఉండటం అంటే నీకు ఇష్టం కదా, చాలా బాగుంటుంది కదా అక్కడ. ఆ ఇంట్లో అందరూ చక్కగా నవ్వుతూ ఉంటారు. నిన్ను ఎంతో ప్రేమగా ముద్దుగా చూసుకుంటారు. నిన్నెప్పుడు అమ్మలు విష్ణు అంటూ ముద్దుగా పిలుస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తోటలో రంగురంగుల పువ్వులు ఉంటాయి, చక్కగా వాటితో కబుర్లు చెప్పుకుంటూ ఉండు అని పక్కనే ఉన్న వేదవైపు చూసింది మధుర. స్నేహితురాలి మనస్సులోని ఉద్దేశం గ్రహించినట్టుగా తన చేతిలో ఉన్న బ్యాగులోంచి ఓ లావుపాటి పుస్తకం తీసి మధుర చేతికి ఇచ్చింది. ఆ పుస్తకాన్ని కూతురికి చూపిస్తూ, ఇది చూడురా నాన్న, దీని పేరు ఏమిటో తెలుసా? అమ్మ పుస్తకం. అంటే అమ్మేనన్నమాట. నీకు నాతో మాట్లాడాలనిపించినప్పుడల్లా ఈ పుస్తకం తెరిచి చదువుకో. అమ్మ ఫోటో పక్కన పెట్టుకుని ఈ పుస్తకం చదువుతుంటే నీకు అచ్చు అమ్మతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సరేనా? కళ్ళలోంచి రాబోయే కన్నీళ్ళని అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంది మధుర. అంటే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అమ్మా? మధురకి గుండెల్లో పెద్ద విస్ఫోటనం జరిగి ఆ హృదయ శకలాలు ఈ విశ్వంలో ఎక్కడెక్కడికో జారి పడిపోతున్నట్టుగా అనిపించింది. ఏమని జవాబు చెప్పగలదు ఆ చిన్నారి ప్రశ్నకి? వేద చప్పున లేచి వైష్ణవిని అక్కున చేర్చుకుంది. ఆమెకు కూడా తన గుండె కొట్టుకోవటం ఆగిపోలేదు కదా అన్న భ్రమ కలుగుతోంది. ఇంతలో డాక్టర్ వచ్చి, ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఇక్కడ ఉండకూడదు, ఈ అంతిమ దృశ్యాలు ఆ చిన్నారి హృదయం మీద ముద్ర పడకూడదు, ఇంటికి పంపించేయండి అన్నారు వేదని పక్కకి పిలిచి. వేద వెంటనే బయట నిలబడి ఉన్న భర్తని పిలిచి వైష్ణవిని రాఘవరావు గారి ఇంట్లో దింపేయమని చెప్పింది. వైష్ణవిని బయటకు పంపే ముందు మధుర చెవిలో అంది, నీ కూతుర్ని మనసారా చూసుకో ఒక్కసారి అని. అప్పుడు మధుర కళ్ళల్లో కదలాడిన భావం మాటలకి అందనిది. కూతురి చేతిలో పుస్తకం చూపిస్తూ, ఇది ఎవరు చెప్పు? అమ్మ అంది. వేద భర్త వైష్ణవిని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మధుర ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. దృశ్యం మారింది. మధుర వెళ్ళిపోయి నెల రోజులు దాటుతోంది.
ఈ నెల రోజుల నుంచి వైష్ణవి కొన్నాళ్ళు వేద ఇంట్లోనూ కొన్నాళ్ళు రాఘవరావు గారి ఇంట్లోనూ ఉండటం జరుగుతూ వచ్చింది. రాఘవరావు గారు ఈ మధ్యలో ఒకసారి రమేష్ని పిలిపించి వైష్ణవి బాధ్యతని తాము తీసుకోబోతున్న వివరం చెప్పారు. ఎప్పుడైనా కూతురు జ్ఞాపకం వచ్చి ఆపేక్షగా అక్కున చేర్చుకోవాలనిపిస్తే మా ఇంటికి రావచ్చు అన్నారు ఆయన. రమేష్లోని చెడ్డతనం గురించి రాక్షసత్వం గురించి తమకేం తెలియనట్టు, అతడు మంచివాడనే భావమే తమకు ఉన్నట్టు, పరిస్థితుల ఒత్తిడి వల్ల వైష్ణవి తమ దగ్గర ఉంటున్నట్టు ఆ విధంగానే ఆయన మాట్లాడారు. రమేష్ కూడా తనకి కూతురు మీద బోలెడంత అభిమానం ఉన్నట్టు, రాఘవరావు గారు ఇంట్లో వదిలి వెళ్తున్నందుకు చాలా బాధపడుతున్నట్టు మాట్లాడుతుంటే రాఘవరావు గారు లోలోపల నవ్వుకున్నారు. కనీసం మంచిగా నటించాలనైనా తాపత్రయం ఉంది, మంచితనం అవసరాన్ని గుర్తించాడన్నమాట అనుకున్నారు లోపల. మధుర చెప్పటాన్ని బట్టి కూతుర్ని రమేష్ చూడటం ఇదే చివరిసారి కావచ్చేమో. ఒకవేళ చివరిసారి కాకపోయినా మళ్ళీ వైష్ణవి తండ్రిని చూసి ఈయన ఎవరు అని అడిగే వయసుకు కానీ రాకపోవచ్చు అతను. రమేష్ వెళ్ళేటప్పుడు వైష్ణవిని లోకం కోసం అన్నట్టుగా దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ చిన్నారి ఏవో ముళ్ళ స్పర్శని అనుభవిస్తున్నట్టుగా కదలటం, ఆ చిన్నారి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించాయి ఆయనకి. కనగానే తండ్రి అయిపోడు ఏ మగాడు కూడా అన్న సత్యానికి సాకారంలా ఉంది అక్కడ దృశ్యం. తండ్రి తనని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కూడా వైష్ణవిలో ఏ భావము లేదు. ఎవరో తనకి ఇష్టం లేని వ్యక్తి వచ్చాడు, తొందరగా వెళ్ళిపోతే బావుండును అన్నట్టుగా ఉంది ఆమె ధోరణి. మధుర మరణం తర్వాత వైష్ణవి బెంగపెట్టుకుందనే చెప్పాలి. మానవుల జీవితాల్లో మరణం అనేది ఒకటి ఉంటుందని, అది వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తుందని, మరణించిన వాళ్ళకి ఎవరికీ కనిపించరని, ఈ విషయాలన్నీ సత్యాలన్నీ వైష్ణవికి కొద్ది కొద్దిగా అర్థమయ్యాయి. తన తల్లి చనిపోయింది, ఇక తనకి కావాలన్నా కనిపించదు. రాఘవరావు గారు వైష్ణవి చదువుతున్న స్కూలుకి వెళ్ళి క్లాస్ టీచర్కి మిగతా టీచర్లకి ప్రస్తుతం ఆమె తల్లి వియోగంతో విలవిలలాడిపోతున్నట్టుగా ఉందని, కొన్నాళ్ళు ఆమె మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని చెప్పి వచ్చారు. ఎప్పుడైనా హఠాత్తుగా తల్లికి గుర్తుకు వచ్చి ఏ పక్కనైనా ఒకరితో ఏడుస్తూ కూర్చుండిపోతుందేమో గమనించి ఉత్సాహపరచడానికి ప్రయత్నించండి అని చెప్పి వచ్చారు. సత్యవతమ్మ గారు వైష్ణవిని తన పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు. రోజు వైష్ణవి చేత ఒక కథ చెప్పించుకుంటారు. తను చెబితే వైష్ణవి వినటం కన్నా ఆమె చెప్పటంలో లీనమైపోతేనే తొందరగా తల్లి బెంగలోంచి బయటికి వస్తుందని ఆవిడ భావించారు. కథ చెబుతున్నప్పుడు వైష్ణవి ప్రశ్నించే తీరు ఆవిడికి గమ్మత్తుగా అనిపిస్తుంది. శ్రద్ధగా వింటున్నావా అమ్మమ్మ? అర్థం అయిందా నేను చెప్పింది అంటుంది. వింటున్నాను కానీ అర్థం కాలేదురా, మళ్ళీ ఇంకోసారి చెప్పు అంటారు ఆవిడ కావాలనే. వైష్ణవికి రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మళ్ళీ అమ్మమ్మకి అర్థం అయ్యేలా మరింత వివరంగా చెబుతుంది. అమ్మయ్య, ఇప్పుడు బాగా అర్థం అయిందిగా అంటుంది. బాగా అర్థమైందిరా, ఇంత బాగా కథ చెప్పటం ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు అంటారు ఆప్యాయంగా సత్యవతమ్మ గారు. ఏమో నాకే అలా అలా వచ్చేసింది అంటుంది కళ్ళు తిప్పుకుంటూ. ఒక్కో రోజు మాత్రం రోజు నేనేమిటి కథ చెప్పడం, ఇవాళ నువ్వు చెప్పాలి అని మారం చేస్తుంది. సత్యవతమ్మ గారు అప్పుడు చెబుతారు. అంతా విని దిగులుగా అమ్మ కూడా పడుకునేటప్పుడు ఇలాగే కథలు చెప్పేది అంటుంది. ఇది వరకు 8 గంటలు దాటితే వచ్చే వంట మనిషి వైష్ణవి కోసం స్కూలుకి వెళ్ళే టైం కల్లా చేయటానికి ఇప్పుడు పెందరాలే వచ్చేస్తుంది. డ్రైవరు వైష్ణవిని స్కూల్లో దింపేసి వచ్చేస్తాడు. మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడు. వైష్ణవి స్కూలు నుంచి రాగానే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమె భోంచేయటం అయ్యే వరకు తను అక్కడే కూర్చుంటారు సత్యవతమ్మ గారు. స్కూల్లో విశేషాలన్నీ అడుగుతూ ఉంటారు. తర్వాత వైష్ణవి టీవీ చూస్తానంటే చూడనిస్తారు. హోంవర్క్ చేసుకుంటానంటే రాఘవరావు గారు పక్కన కూర్చుని ఆమె హోంవర్క్ చేసుకోవటానికి సహాయం చేస్తారు. ఒక్కోసారి వైష్ణవిలో ఉత్సాహం పుట్టించాలని తనకి ఎక్కాలు రానట్టుగా తప్పు చెబుతారు రాఘవరావు గారు. అయ్యో తాతయ్య, ఎక్కాలన్నీ మర్చిపోయినట్టుగా ఉన్నావు అని నుదుటి మీద చిన్నగా కుట్టుకుంటూ, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుని ఉంటావు, అందుకే మర్చిపోయి ఉంటావు, మళ్ళీ నేను నేర్పిస్తానులే అని తాతయ్య తప్పు చెప్పిన ఎక్కాల్ని మళ్ళీ మొత్తం చెప్పిస్తుంది. ఆ అమాయకత్వం హృదయం మీద పన్నీటి జల్లు కురుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. స్కూల్కి సెలవున్న రోజునైతే పూల సజ్జ తెచ్చి అక్కడ పెట్టి, తాత మనవరాలు
తాత మనవరాలు వెళ్ళి పూజకి పువ్వులు కోసుకురండి అంటారు సత్యవతమ్మ గారు. పువ్వులు కోస్తున్నంతసేపు మొక్కల గురించి, పువ్వుల గురించి రకరకాల ప్రశ్నలు వేస్తుంది తాతగారిని. ప్రతి పువ్వుని మురిపెంగా ఆశ్చర్యంగా చూస్తుంది. పువ్వులు కోసుకొచ్చి దేవుడి గదిలో పెడుతుంటే సత్యవతమ్మ గారు అంటారు నవ్వుతూ, మీ అనుంగు మనవరాలికి వృక్షశాస్త్రం అంతా నేర్పేశారా అని. అంతగా తెలుసుకోవాలన్న కోరిక ఎంతమందికి ఉంటుందో చెప్పు. బంగారు తల్లికి ప్రతి విషయంలోనూ జిజ్ఞాస ఎక్కువ అంటారాయన మురిపెంగా. దేవుడి గదిలో సత్యవతమ్మ గారు ఫోటోలని, విగ్రహాలని శుభ్రం చేయటానికి కూర్చుంటే తనకి కూడా ఒక బట్ట ఇమ్మని శుభ్రం చేస్తుంది వైష్ణవి. ఆ చేయటంలో కూడా ఎంతో జాగ్రత్త, పొందిక చూపిస్తుంది. వైష్ణవి గ్రహణశక్తి అద్భుతం అయితే దానికి చక్కటి అవగాహనని కూడా జోడించింది మధుర. కూతుర్ని తీర్చిదిద్దటంలో మధుర అపూర్వమైన శ్రద్ధ తీసుకుంది అనిపించింది. సత్యవతమ్మ గారికి అటువంటి సందర్భంలో కళ్ళు చెమరుస్తాయి. అమ్మమ్మ పూజ చేసుకునేటప్పుడు తను కూడా కూర్చుని అమ్మమ్మ హారతి ఇచ్చే సమయానికి హారతి గుత్తులో కర్పూరపు బిళ్ళలు సిద్ధం చేస్తుంది. గంధం రాయి మీద గంధం తీసి ఉంచుతుంది. పూజ సమయంలో అమ్మమ్మ చేయి తుడుచుకోవాల్సి వస్తే చప్పున చిన్న తువ్వాలు అందిస్తుంది. అమ్మమ్మతో పాటు తను దేవుడి ఫోటోలకి పూల అలంకరణ చేస్తుంది వైష్ణవి. 4 రోజుల నుంచి పువ్వులు మాల కట్టడం నేర్పమని అమ్మమ్మ దగ్గర ఒకటే మారం చేస్తోంది. ఈ చిన్ని చేతులకి అప్పుడే అంత తొందర ఎందుకురా అంటుంది అమ్మమ్మ ముద్దుగా. జవాబుగా కిలకిలమని నవ్వేస్తుంది. స్కూలు ఉన్న రోజున హోంవర్క్ చేసుకోవటం, చదువుకోవటం హడావుడి ఉంటుంది కనుక సెలవు రోజుల్లో గుడికి తీసుకువెళ్తారు. గుళ్ళో దేవుడి ముందు కూర్చుని శ్లోకాలు ఎన్నో చెప్తుంది. అసలు మాటల్నే పొందికగా పలకలేని వయస్సులో అంత ముగ్ధ మనోహరంగా శ్లోకాలు వైష్ణవి చెప్తుంటే గుళ్ళో ఎంతమందో విడ్డూరంగా, అబ్బురంగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయేవారు. అసలు రాఘవరావు గారికి, సత్యవతమ్మ గారికి మధురతో పరిచయం అయింది ఆ విధంగానే. భవిష్యత్తులో ఆ చిన్నారి తమతోనే ఉండటానికి వస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. పరిచయం పెరిగిన కొద్దీ మధుర తన వ్యక్తిగత సమస్యలు, బాధలు వాళ్లతో పంచుకోవటం మొదలుపెట్టింది. వాళ్లల్లో తనని ఓదార్చే అమృత హృదయమేదో కనిపించింది ఆమెకి. ఏనాటి రుణానుబంధమో వాళ్ళని ఆప్తులుగా మార్చింది. మౌలికంగా జీవితంలో అందరూ నడిచే దారిలోనే తాము నడిచి తీరాలన్న స్వభావం కాదు ఆ దంపతులది. మంచి పని అది ఎంత వినూత్నమైనదైనా జంకే స్వభావం కాదు వారిది. ఆ స్వభావమే వైష్ణవి బాధ్యతని స్వీకరించేలా చేసింది వారిని. జీవితంలో కొత్త అందాలని, సున్నితమైన ఆనందాలని ఆస్వాదించటం వారికి తెలుసు. వైష్ణవి విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆమె తల్లి మరణం తర్వాత తండ్రి దగ్గరే ఉంటే పువ్వులాంటి ఆ లేత హృదయం నలిగిపోయి ఉండేది. ఒక చిన్నారి హృదయం తట్టుకోలేని బాధతో దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో విలవిల్లాడిపోతూ తల్లి కోసం ఆక్రోశిస్తూ ఉండేది. అలాంటిది ఆ చిన్నారిని ఆ ప్రమాదం నుంచి తప్పించి సంతోష తరంగాలలో ముంచెత్తుతున్నారు ఆ దంపతులు. ఆ పెద్దవాళ్ల ఇద్దరి హృదయాలు తృప్తికి చిరునామాలుగా మారాయి ఇప్పుడు. వైష్ణవి కోసం ఆ భగవంతుడు తమకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు వైష్ణవి బాధ్యతని తీసుకుంటున్నారని తెలిసినప్పుడు వాళ్ళ పిల్లలే కాకుండా మిత్రులు చాలామంది వెనక్కి లాగారు. మీ వయస్సు, శక్తి సామర్థ్యాల సంగతి మీరు మర్చిపోతున్నారు. మనమే ఇంకొకరి మీద ఆధారపడే వయస్సు మనది. అలాంటిది పరాయి వాళ్ళ బాధ్యత ఇంట్లో వాళ్ళ బాధ్యత అంటే పరాయి వాళ్ళ బాధ్యత ఇంట్లో వాళ్ళ బాధ్యత అంటే ఎలాగూ తప్పదు అన్నారు. బాధ్యత తీసుకోగల శక్తి ఉంది అనిపించినప్పుడు అది పరాయా మనదా అన్న ప్రశ్న మాకు లేదు. నేను ఒక్క విషయమే పదే పదే ఆలోచించాను. మేం సహాయహస్తం అందించటం వల్ల ఆ తండ్రికి దూరం కాకూడదు ఆ అమ్మాయి. ఎన్నాళ్ళు ఆ చిన్నారిని ఆనందంగా ఉంచగలిగితే అన్నాళ్ళు ఉంచుదాం. మేం అందించిన ఈ ప్రేమ వాత్సల్యాలే వైష్ణవికి ముందు జీవితానికంతా సరిపడా శక్తి సామర్థ్యాలని ఇవ్వవచ్చు అనుకున్నాను. ఈ లోకంలో ప్రేమాభిమానాలు చూపించే మనుష్యులు ఉన్నారన్న నమ్మకం వైష్ణవికి కలిగితే చాలు అన్నారు స్నేహితులతో ఆయన.
తమ వయసు ఒకటే అయినా ఆలోచన ధోరణిలో ఎంతటి వైవిధ్యం! ఆ వైవిధ్యం వల్లనే ఒక మంచి పని జరుగుతోంది. ఎప్పుడూ నలుగురు వెళ్ళే బాటలోనే కాకుండా వేరే మార్గాలు వెతికి కొత్త బాటను ఏర్పాటు చేయాలనిపించింది మిత్రుడి మాటలు వింటుంటే మిగతా వాళ్ళకి కూడా. ప్రపంచంలోని గొప్పవాళ్ళందరూ వైవిధ్యంగా ఆలోచించిన వాళ్లే. మనస్సు పొరల్ని అద్భుతంగా తాకే ఆనందాలని గుర్తించటం అందరికీ చేతకాదు అనిపించింది. ఎంతగా అనుకున్నా ఏమనుకున్నా రాఘవరావు గారి దంపతులు తాము తీసుకున్న నిర్ణయం పట్ల చింతించే రోజు, తలపట్టుకునే రోజు వస్తుందా అని ఎదురుచూసిన వాళ్ళు లేకపోలేదు. తాము చేయలేని మహత్కార్యాన్ని వేరే వాళ్ళు చేస్తుంటే చూస్తూ జీర్ణించుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేపట్టిన పనిలో వైఫల్యం కోసము ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో వైష్ణవి గురించిన కబుర్లను వాళ్ళు ఎంతో మురిపెంగా చెబుతుంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళ మనసుల్లోని సంకుచితత్వాన్ని తగ్గించుకుని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. సశేషం. ఇదండి ఈ ఎపిసోడ్లోని కథ. మరి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. వైష్ణవిని, మరి రాఘవరావు గారిని, సత్యవతమ్మ గారిని చూస్తుంటే వాళ్ళ గురించి వింటుంటే మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మరింతమంది ఈ కథ చదివే అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ.